హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. ఈజీగా సింపుల్ మోడల్లో బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. లెంత్ వచ్చేసి ఖర్చుతో కలిపి 16.2 ఇంచెస్, నడుం లూజు 7 ఇంచెస్, 1 ఇంచు డాట్ కోసము, 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసము. చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5.2 ఇంచెస్. షోల్డరు 5 ఇంచెస్. నెక్స్ట్ 10 ఇంచెస్లో నెక్ లెంత్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంచెస్, ఒక 2 పాయింట్స్ ఖర్చు కోసము. ఇక్కడ 2.5 ఇంచ్కి డీప్ అనేది తీసుకుంటున్నాను. 5.5 ఇంచు కింద సైడు. ఇక్కడ 2 పాయింట్స్ కిందకి ఇలా మార్కింగ్ ఇస్తున్నాను. ఖర్చుతో కలిపి చెప్పాను కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు తీసేసి ఒరిజినల్ చూపిస్తున్నాను. ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 1.5 ఇంచ్కి పైకి ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని 2 పాయింట్స్ అటు సైడ్కి మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్టు స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ 2.5 ఇంచ్కి ఇక్కడ థ్రెడ్స్ స్టిచ్ చేయడానికి మార్కింగ్ అనేది ఇస్తున్నాను. ఇటు సైడు మార్కింగ్ అనేది ఇలా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత మెక్కు ఇలా డ్రా చేసుకొని ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా సెంటర్లో మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడ సెట్ చేసుకోవాలి. నెక్ చూపిస్తున్నట్లు ఇలాగా ఇలా సెట్ చేసుకొని పిన్ తోటి నెక్ కదలకుండా ఇలా సెట్ చేసుకొని స్టిచ్ అనేది చేయాలి. ఇది హ్యాంగింగ్ థ్రెడ్. మార్కింగ్ ఇచ్చిన దగ్గర స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. ఇక్కడ మార్కింగ్ ఇచ్చిన దగ్గర థ్రెడ్ అనేది చూపిస్తున్నట్లు సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వెనక్కి ముందుకి కంపల్సరీ అనుకోవాలి. థ్రెడ్ స్టిచ్ చేసేటప్పుడు మూలల్లో కంపల్సరీ ఇలా జరుపుతూ స్టిచ్ చేయాలి. అప్పుడే నెక్ కరెక్ట్ షేప్లో వస్తుంది. ఫినిషింగ్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఈ సైడ్ కూడా సేమ్ అలానే థ్రెడ్ సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వెనక్కి ముందుకి కంపల్సరీ అనుకోండి. స్టిచ్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత థ్రెడ్ ఇలా కట్ చేసేసుకొని నెక్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇలానే టర్న్ చేయకుండా కింద సైడ్ కూడా ఒకేసారి స్టిచ్ చేసేస్తున్నాను. హెమ్మింగ్ లేకుండా 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఆ సైడ్ ఈ సైడ్ మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఖర్చు ఇలా డ్రా చేసుకొని డ్రా చేసిన దానిపైనే స్టిచ్ అనేది చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మూలల్లో టాకా ఇచ్చుకొని చూపిస్తున్నట్లు ఇలాగా క్లాత్ ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పేకి ముందు థ్రెడ్స్ కట్ చేసుకోవాలి, లేదంటే అది సరిగా తిరగదు. నెక్ అనేది కరెక్ట్గా రాదు. ఇలా థ్రెడ్స్ కట్ చేసుకునిందంటే నీట్గా నెక్ అనేది తిరుగుతుంది. ఒకటే టైంలో బ్యాక్ సైడు నెక్
2 పార్ట్స్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ పైన ఇలా టర్న్ చేసిన తర్వాత మూలల్లో కంపల్సరీ ఇలా జరుపుకుంటూ చేతులతోటి నీట్గా నెక్ ఫినిషింగ్ పోకుండా జరుపుకుంటూ స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేస్తే కింద సైడు స్టిఫ్గా అనేది ఉంటుంది. నెక్స్ట్ డాట్ కోసము మార్కింగ్ ఇస్తున్నాను. సెంటర్కి ఖర్చుకాడికి ఒరిజినల్ ఖర్చుకాడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఫోల్డ్ చేసుకున్న తర్వాత హాఫ్గా ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి డాట్ కోసము. ఫస్ట్ అయితే అటు సైడు ఇటు సైడు స్టిచ్ వేసుకోవాలి. కార్నర్స్లో స్టిచ్ వేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత డాట్ అనేది చూపిస్తున్నట్లు ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకొని 4 ఇంచెస్లో మార్కింగ్ ఇచ్చుకొని డాట్ కోసము చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. డాట్కి ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా రఫ్ చేసుకోవాలి. రఫ్ కంపల్సరీ చేసుకోండి, లేదంటే ఐరన్ అన్నా చేయండి, ఫినిషింగ్ బాగుంటుంది. నెక్ ఇలానే వదిలేయకుండా చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. హాఫ్కి షోల్డర్ దగ్గర నుంచి స్కేల్ తోటి స్ట్రైట్గా ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ సెంటర్లో కింద నెక్కి ఇలా ఫోల్డ్ చేసుకొని హాఫ్కి ఈ సెంటర్లో మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా మార్కింగ్ అనేది ఇచ్చుకొని ఇటు సైడ్ కూడా డౌన్ సైడ్కి ఇలా మార్కింగ్ ఇచ్చి నెక్స్ట్ ఈ సైడ్ కూడా అలానే మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ ఈ మార్కింగ్ ఇటు సైడ్కి చూపిస్తున్నట్లు బ్లౌజ్ ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా బ్లౌజ్ ఇలా ప్రెస్ చేసిందంటే ఇటు సైడ్ ఉండే మార్కింగ్ అటు సైడ్కి ఇలా ప్రింట్ అవుతుంది. ఇలా దానిపైననే మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా చాలా ఈజీగా మార్కింగ్ ఇచ్చుకోవచ్చు. ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత లేస్ తోటి స్టిచ్ అనేది చేస్తున్నాను. చూపిస్తున్నట్లు ఇలాగా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేస్తూ రావడమే, చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. చిన్న చిన్న టిప్స్ తోటి బ్లౌజెస్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే మార్కింగ్ ఇచ్చిన దానిపైన స్టిచ్ చేస్తూ రావాలి. ఈ లేస్ అనేది సాగుతుంది, అంటే ఫోల్డింగ్ అవసరం లేదు, అందుకనే ఇలా తిప్పేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఫ్రిల్ పెట్టకుండా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మూలల్లో కంపల్సరీ చూసుకొని తిప్పుకుంటూ లేస్ అనేది సెట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేస్తూ రావాలి. ఇలాంటి డిజైన్స్ పైతాని బ్లౌజెస్కి స్టిచ్ చేసిందంటే లుక్ అనేది బాగుంటుంది. చూపిస్తున్నట్లు ఇలానే ఈ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేస్తూ రావాలి.
కాంట్రాస్ట్గా స్టిచ్ చేసిందంటే లుక్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఫుల్ ఒకటే కలర్ ఉంది, అందుకే ఈ లేస్ వేసాను. నెక్స్ట్ ఈ సెంటర్లో ఇలానే వదిలేకుండా క్లాత్ 9 ఇంచెస్ ఇటు సైడ్ వచ్చేసి 8 ఇంచెస్ ఇలా తీసుకొని చూపిస్తున్నట్లు ఇలా హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ కొంచెం వదులుకొని చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు ఎటు సైడ్ అయితే స్టిచ్ చేయలేదో అటు సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి. ఇలాగా ఫోల్డ్ చేసుకొని నీట్గా లోపలికి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ అనేది వేయాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ లేసు స్టిచ్ చేస్తున్నాను, దానిపైననే నాలుగు వైపులా ఇలానే స్టిచ్ చేస్తూ రావాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా లాస్ట్కి వచ్చేసరికి ఎక్స్ట్రా లేస్ కట్ చేసేసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని వెనక్కి ముందుకి అనుకొని ఇలా సైడ్కి స్టిచ్ అనేది తీసేసి చూపిస్తున్నట్లు ఇలా క్లాత్ రెడీ చేసుకొని ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సెంటర్ నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని ఇక్కడ నీడిల్ తోటి స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా ఫుల్ ఇలాగా స్టిచ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇక్కడ సెంటర్లో సెట్ చేసుకోవాలి. క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడ కరెక్ట్గా ఇక్కడికి స్టిచ్ అనేది చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపలికి ముడి అనేది వేసేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. నెక్స్ట్ హ్యాంగింగ్ థ్రెడ్స్ స్టిచ్ చేయాలి. ఇలాగా క్లాత్ అనేది తీసుకొని 2 సైడ్స్కి ఇలా క్లాత్ సెట్ చేసుకొని చూపిస్తున్నట్లు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది సైడ్లో ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ టర్న్ చేసి ఇంకో సైడ్ కూడా ఇంకో స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేస్తే హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా సింపుల్ మోడల్లో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి అలానే ప్రెస్ చేయండి. ఈ మోడల్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.